ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమధు కిచెన్. ఇవాళ నేను చూపించే బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ అందరి ఫేవరెట్ రెసిపీ, స్ట్రీట్ ఫుడ్ అయిన చల్ల పునుగులు. చల్ల పునుగులు మనం ఇంట్లోనే సేమ్ టేస్ట్ తీసుకొస్తూ బట్ కొంచెం హెల్తీగా చేయొచ్చు. అది ఎలానో చూసేయండి. ఇవాళ రెసిపీ ఓట్స్ పునుగులు విత్ కర్డ్. ఈ రెసిపీకి ముందుగా 2 కప్పులు పెరుగు తీసుకోవాలి. పుల్లగా అయిపోయిన పెరుగు అయినా కూడా తీసుకోవచ్చు, సో కమ్మగా ఉన్న పెరుగు అయినా తీసుకోవచ్చు. దీనిలో 2 కప్పుల పెరుగులో 2 కప్స్ రైస్ వేసుకోవాలి. బియ్యం, దోశకి వాడుకునే రెగ్యులర్ ఏదో ఒక బియ్యం తీసుకోండి. తగినన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఈ పెరుగు అండ్ రైస్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. సో మనకి ఈ బియ్యం పెరుగులో నానాలన్నమాట. దీన్ని ఇలానే పక్కన పెట్టిద్దాము. సో ఓవర్ నైట్ లేదా మినిమం 4 అవర్స్ నానిన తర్వాత, ఫర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ థిక్గా అయిపోతుంది మనకి ఇలా. సో ఇప్పుడు ఈ రైస్ అండ్ కర్డ్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. రెగ్యులర్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది స్మూత్గా, అలానే వస్తుంది. సో చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఈ కర్డ్ అండ్ రైస్ మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా, దోశ కన్సిస్టెన్సీలో ఇలానే ఉంటుంది. దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని నేను హాఫ్ చేస్తున్నాను. ఒక హాఫ్ బ్యాటర్ పక్కన పెడుతున్నాను. సో ఎంత కావాలంటే అంత చేయొచ్చు. ఒక 2 days వరకు కూడా ఈ బ్యాటర్ బాగానే ఉంటుందండి. దీనిలో ఓట్స్ని ఫైన్గా మెత్తగా పౌడర్ చేసుకుని 1 కప్ ఓట్స్ పౌడర్ వేసాను. సో ఇన్ కేస్ సరిపోలేదు, మీ బ్యాటర్ ఇంకా పలుచగా ఉంది లేదా క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకొక కప్ ఓట్స్ వేసుకోండి. కొంచెం కొంచెం ఓట్స్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటే మనకి పునుకుల పిండిలాగా రావాలి అన్నమాట. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేశాను. మరి థిక్గా ఉంది కాబట్టి చాలా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి మిక్స్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు హాట్ ఆయిల్లో మనం పునుగులు వేసేద్దాము. దీనికోసం డీప్ ఫ్రైకి ఆయిల్ సెట్ చేస్తున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయిపోతుంటే మనం పునుగులు వేసుకోవచ్చు. సో సేమ్ మనం బయట రోడ్ మీద తినే పునుగుల్లానే పైన కరకరలాడుతూ లోపల గుల్లగా చాలా బాగుంటాయండి పూరి. అండ్ కొంచెం హెల్దీ ఓట్స్ అండ్ కర్డ్లో నానిన ఈ రైస్ తోటి ఈ రెసిపీ కొంచెం హెల్దీ అని చెప్పాలి. మనం తీసుకునే పెరుగు పుల్లగా ఉన్న ఏదైనా లెఫ్ట్ ఓవర్ పెరుగు కూడా తీసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్ కమ్మని పెరుగు తీసుకున్నాను. సో ఎలా అయినా తీసుకోవచ్చు. సేమ్ ప్యాటర్లో కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ, ఇంకా కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మరి థిక్గా ఉంది అంటే ఇంకొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి ఇప్పుడు మనం ఈ పునుగులే ఇందాక ప్లెయిన్ పునుగులు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్ పునుగులు వేసుకోవచ్చు. సో ఆనియన్ లేదా ప్లెయిన్ ఎలా అయినా వేయచ్చు. మనం బయట స్ట్రీట్ సైడ్ తినే పునుగుల టేస్ట్లోనే చాలా బాగుంటాయి. ఈ హెల్దీ చల్ల పునుగులు ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఆయిల్లోంచి వీటిని బయట తీసేద్దాము. ఈ చల్ల పునుగులు రెడీ టు సర్వ్. ఇప్పుడు దీనికి సూట్ అయ్యే ఒక ఇన్స్టెంట్ చట్నీ చూపిస్తున్నాను. ఈ టేస్టీ ఇన్స్టెంట్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. 1 కప్పు పీనట్స్, 1 కప్పు రోస్టెడ్ చనా, పుట్నాల పప్పు అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి తురుము వేసి, కారానికి నచ్చినంత పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, తగినన్ని వాటర్, సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. అంతే అండి. సో ఈ ఇన్స్టెంట్ చట్నీ చాలా రుచిగా ఉంటుంది అండ్ టేస్టీగా ఈజీగా చేయొచ్చు. సో తగినన్ని వాటర్తో మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని దీనిపైన
తాలింపు మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితోటి తాలింపు వేసుకుంటే టేస్టీ ఇన్స్టెంట్ చట్నీ రెడీ టు సర్వ్ విత్ పునుగులు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.